హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిమి. ప్రస్తుత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఈవీఎం హ్యాకింగ్తో గెలిచిందా అని చెప్పేసి కొన్ని సర్వేలు వచ్చాయన్నమాట. గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ ప్రభుత్వం అత్యధిక సీట్లు గెలవటము, అలాగే ప్రతిపక్షం అయితే కేవలం 11 సీట్లే గెలవటము. దీనివల్ల ఈ ప్రభుత్వం టీడీపీ వాళ్ళు ఈవీఎంలు హ్యాక్ చేశారని, లేకపోతే ఈ ఈవీఎం విషయంలో ఈ ఓట్ల లెక్కింపు విషయంలో ఏదో మతలబు జరిగిందని చెప్పేసి టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో చాలా రోజులుగా వీళ్ళని ఈవీఎం గవర్నమెంట్ అని చెప్పేసి ఊరికే ఎద్దేవా చేస్తూ వచ్చారు. అయితే ఇది కొన్ని వర్గాలు నమ్మాయి, కొన్ని వర్గాలు నమ్మట్లేదు. కానీ గత కొద్ది కాలం నుంచి కూడా ఈ ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు, ఈవీఎంల హ్యాకింగ్ వల్లే బీజేపీ కూడా 3 సార్లు ఇప్పుడు గెలవటం జరిగింది అంటూ కూడా అనేక వార్తలు, అలాగే కొంతమంది ఆరోపణలు. ఇక కాంగ్రెస్ అయితే ఇక బీజేపీ ఈవీఎంలు హ్యాక్ చేసి గెలిచిందని చెప్పేసి కొంతమంది ఆరోపణలు చేస్తూ వచ్చారు. సో ఈ పరంపర సాగుతూనే ఉంది. అయినా సరే ఈవీఎంలను వాడుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక సర్వే ఈవీఎంలు సంబంధించి ఓట్ల లెక్కింపు విషయంలో కొన్ని అవకతవకలు జరిగాయి. అయితే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మొత్తం దేశంలో అనేక రాష్ట్రాల్లో జరిగాయి. ఒరిస్సా, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇట్లా ఒకటి కాదు, అనేక రాష్ట్రాల్లో జరిగిందని చెప్పేసి వాళ్ళు కొన్ని సర్వేలు పెట్టడం జరిగింది. సో ఏం అవకతవకలు జరిగాయని చూద్దాం. 24 ఎలక్షన్లు జరిగినప్పుడు ముంబైలో ఎంపీ రవీంద్ర అనే వ్యక్తి ఆయన పోటీ చేశాడు. సో ఆయన పోటీ చేసిన నియోజకవర్గానికి సంబంధించి ఒక పోలింగ్ బూత్లో, ఆ బూత్లోకి ఆయన బంధువు అయిన నగేష్ అనే వ్యక్తి వెళ్ళాడు. సో ఆయన వెళ్ళి అక్కడ ఫోన్ యూజ్ చేశాడు. ఆయన యూజ్ చేసిన ఫోను ఎప్పుడైతే అది విజువల్స్ బయటకు వచ్చాయో వెంటనే ఆయన మామూలుగా ఫోన్ యూజ్ చేయడం కాదు, పోలింగ్ బూత్లో ఫోన్ యూజ్ చేయకూడదు కదా, ఆయన ఎందుకు యూజ్ చేశాడు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు దానికి కొంతమంది చెప్పిన విషయం ఏంటంటే, ఆయన ఆ ఫోన్ తోటి అందులో ఉన్న ఈవీఎంకి ఓటీపీ పంపించి ఆ ఈవీఎంని హ్యాక్ చేశాడు అని చెప్పేసి వార్త వచ్చింది. సో దాంతో కలకలం రేగింది. సో అక్కడంతా కూడా కొంత వివాదం చెలరేగింది. మరి ఇది నిజమా కాదా, ఈవీఎంని హ్యాక్ చేయొచ్చా లేదన్న క్వశ్చన్ అయితే బయలుదేరింది. ఇప్పుడు ఈయన మీద అయితే, నగేష్ మీద అయితే కేసు ఫైల్ చేయడం జరిగింది, ఈవీఎంని హ్యాక్ చేస్తున్నాడు అన్నట్టుగా. సో ఇదిలా ఉంటే యుఎస్ నుంచి ఎలాన్ మస్క్, టెస్లా అధినేత, గొప్ప ఎంటర్ప్రెన్యూర్. సో ఈయన ఒక మాట అన్నాడు. అదేంటంటే, ఈవీఎంలు హ్యాక్ చేసే అవకాశం ఉంది, ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు, కాబట్టి అమెరికన్ ఎలక్షన్స్లో అది వాడద్దు. ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఒక 4 నెలల్లో, సో దీంట్లో ఈ ఈవీఎంలను మాత్రం వాడొద్దు అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ చేశాడు. దాంతో కలకలం రేగింది. సో ఏంటి, ఎలాన్ మస్కే చెప్తున్నాడంటే, టెక్నాలజీ రంగంలో ఆయన ఎంతో పేరున్న వ్యక్తి, రాకెట్స్ని సైతం అంతరిక్షంలోకి పంపించే సంస్థలు నడుపుతున్న వ్యక్తి. సో ఈయన చెప్పినప్పుడు నమ్మకుండా ఉంటారా, ఏంటి పరిస్థితి అనేది ఒకటి వస్తుందన్నమాట. సో ఇదే కాకుండా మన ఇండియాలో కూడా కొంతమంది నాయకులు కావచ్చు, కొంతమంది వ్యక్తులు ఈవీఎంలను ఎలా హ్యాక్ చేయొచ్చో మనకు పీపీటీ ప్రజెంటేషన్లు కూడా కొంతమంది ఇచ్చారు. అలాగే కొన్ని సినిమాల్లో కూడా హ్యాక్ చేసి ఓటింగ్ అట్లా వేరే వాళ్ళకి పడ్డం, ఇది కూడా సినిమాల్లో కూడా కొన్ని చోట్ల డెమోలాగా చూపించింది జరిగింది. అలాగే ఇప్పుడు ఈ ఎలక్షన్లు గెలిచారు కదా టీడీపీ వచ్చిన తర్వాత, జగన్ కూడా ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది, ఈవీఎంలను హ్యాక్ చేసి గెలిచారు వీళ్ళు, ఇదంతా ఈవీఎం గెలుపు అని చెప్పేసి ఆయన కూడా అన్నాడు. దానికి కౌంటర్గా లోకేష్ కూడా, ఈవీఎంలను మీరు గెలిచినప్పుడేమో అది నిజాయితీ గల గెలుపు, మేము గెలిస్తే ఈవీఎంల గెలుపు అని చెప్పేసి ఆయన కూడా ఎద్దేవా చేశాడు. సో ఇది పరిస్థితి. ఈవీఎంల మీద వాళ్ళు గెలిచినప్పుడేమో ప్రజలు మాకు ఓటేసి గెలిపించారు అన్న ధోరణి కనిపిస్తుంది, అదే ప్రతిపక్షాలు గెలిస్తే ఏమో ఈ ఈవీఎంతో గెలిచారనే ధోరణి కనిపిస్తుంది. మరి నాయకులకైనా క్లారిటీ ఉందా, అసలు ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చో లేదా చేయకూడదో, చేసే అవకాశం లేదో, ఇదంతా తెలుసా అనే ప్రశ్న బయలుదేరుతుంది. అంటే ఎవరు టెక్నాలజీలో అంత, మన నాయకులు అనేక మంది ఉన్నా వీళ్ళు టెక్నాలజీలో అంత పండితులేం అయ్యి ఉండరు కాబట్టి, అలాగే వీళ్ళ ఆరోపణలు కూడా వాళ్ళ ఫెయిల్యూర్ని ఏదో ఒక కారణం చూపించుకుంటారు కాబట్టి ఒక సాకులాగా అలా చెప్తున్నారేమో అన్నట్టు కూడా అనిపిస్తుంది. సో అసలు ఈవీఎంని హ్యాక్ చేయొచ్చా, లేకపోతే ఈ అవకతవకలు ఏంటి, ఇప్పుడు వచ్చిన రిపోర్ట్లో ఏముందనేది ఒకసారి చూద్దాం. ఒక సర్వే వచ్చేసి ఓట్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థ అది ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్లకు సంబంధించి వేసిన ఓట్లెన్ని, అంటే పోలైన ఓట్లెన్ని, తర్వాత వాటిని లెక్కించిన ఓట్లెన్ని అనే విషయంలో కొన్ని అవకతవకలు ఉన్నాయి. పోలైన ఓట్ల కన్నా లెక్కించిన ఓట్లు ఎక్కువగా చూపిస్తున్నారనమాట, అది కూడా లక్షల్లో చూపిస్తున్నారు. సో ఈ లెక్కించిన ఓట్లే గెలుపుకు కారణం, ఆయా పార్టీల గెలుపుకు కారణం అనేది ఒక అంశం వచ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో అయితే ముఖ్యంగా కొన్ని ఎంపీ సీట్లు, దాదాపు 7 ఎంపీ సీట్లు కోల్పోయారు ఈ లెక్క వల్ల. అలాగే దాదాపు 70 సీట్ల దాకా గెలుచుకునే అవకాశం ఉంది, కానీ అది కేవలం ఈ లెక్కింపు తేడా వల్లే పోయింది. కొన్ని ఓట్లని వీళ్ళు ఏ విధంగా చేశారనేది చూస్తే, బెంగాల్లో అయితే దాదాపు 36,71,000 ఓట్లు కొత్తగా యాడ్ చేశారనమాట. అంటే ఈవీఎం లెక్కింపులో యాడ్ అయినవి ఇవి. అంటే పోలింగ్లో ఈ 36 లక్షలు లేవు.
అది పరిస్థితి. అలాగే ఒరిస్సాలో అయితే 42 లక్షలు, అలాగే మహారాష్ట్రలో అయితే 52,63,000, అలాగే ఆంధ్రలో అయితే 49 లక్షలు. 49 లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్లో పోలింగ్లో లేనివి ఈవీఎంలో లెక్కించినవి ఉన్నాయి. సో ఇన్ని లక్షల ఓట్లు అంటే ఖచ్చితంగా ఆ సీట్ల పంపకాలు, ఆ సీట్ల గెలుపులు ఖచ్చితంగా తేడా ప్రభావితం చూపించే అవకాశం అయితే ఉంది. చూస్తుంటే వీళ్ళు చెప్పడం ఏంటంటే ఖచ్చితంగా వైసీపీ గవర్నమెంట్లోకి వచ్చి ఉండేది ఈ సర్వే ప్రకారం, కానీ కనీసం ఒక లీస్ట్గా 70 సీట్లన్నా వచ్చి ఉండేవి, కానీ ఇలా రాకపోవడానికి కారణం ఈ 49 లక్షల ఓట్లు ఏవైతే ఉన్నాయో వీటి అవకతవక అనేది చెప్తున్నారు. దీంతోపాటు కర్ణాటకలో అయితే 22,23,000, అలాగే ఛత్తీస్గఢ్లో అయితే 9,54,000 ఓట్లు, అట్లాగే రాజస్థాన్లో 29,03,000 ఓట్లు, అలాగే అస్సాంలో 15 లక్షల ఓట్లు, అలాగే కేరళలో 15,12,000 ఓట్లు, అలాగే బీహార్లో 11,06,000 ఓట్లు, హర్యానాలో 12,91,000 ఓట్లు, అరుణాచల్ ప్రదేశ్ 1,09,000 ఓట్లు, తెలంగాణ 14,22,000 ఓట్లు, మధ్యప్రదేశ్ 21 లక్షల ఓట్లు, గుజరాత్ 16,17,000 ఓట్లు. ఇన్ని లక్షల ఓట్లు ఆయా నియోజకవర్గాల్లో, ఆయా రాష్ట్రాల్లో ఎక్స్ట్రాగా కౌంటింగ్ చేయడం జరిగింది. సో దీనివల్ల మొత్తం ఆ సీట్ల పంపకాలు, ఆ గెలుపులు ఇవన్నీ కూడా తారుమారైపోయాయి అనేది ఒక అంచనా. సీట్ల పంపకాలు మీన్స్ ఆ సీట్ల గెలుపులు ఆయా ప్రాంతాల్లో, నియోజకవర్గాల్లో ఇలా తారుమారైపోయాయి అనేది ఒక అంచనా అనమాట. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కూడా ఆ కేతిరెడ్డి, ఆయన కూడా ఒక పీపీటీ ఇచ్చి చెప్పాడు ఎలాగా ఈ లెక్కింపు, పోలైన ఓట్లు ఇన్నున్నాయి, అలాగే లెక్కించిన ఓట్లు ఇన్నున్నాయి, సో ఇదే అవకతవకలు జరిగిందనేసి ఒక పీపీటీ ప్రజెంటేషన్ కూడా ఇచ్చి గతంలో ఆయన చెప్పాడు. సో ఇది పరిస్థితి. అలాగే అసలు ఈ ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చా అనే ప్రశ్న కూడా మనకు వచ్చింది కదా. జగన్ ఎట్లాగైతే ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు అన్నాడో, ఇది కూడా చూస్తే టెక్నికల్గా చూస్తే అంత అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఆ ఈవీఎంలు పనితీరు నిజానికి అవి పెద్ద సాఫ్ట్వేర్ టెక్నాలజీతో రన్ చేయవు. వాటికి ఉపయోగించే టెక్నాలజీ చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. అది ఎలా అంటే ఒక క్యాల్కులేటర్ ఉపయోగం ఏ విధంగా ఉంటుందో, జస్ట్ నెంబరింగ్, కౌంటింగ్, దాని లోపల గణన జరగడము ఇంతవరకే ప్రాసెస్ ఉంటుంది తప్పితే దాన్ని హ్యాక్ చేసే అవకాశం దాదాపు లేదు. సో దీంతోపాటు ఈ ఈవీఎంలలో వాడే చిప్పులు కూడా, ఆ చిప్పు కూడా మనకు వన్ టైం వాడతారు, తర్వాత దాన్ని ఉపయోగించే అవకాశం ఉండదు. సో ఈ విధంగా ఈవీఎంలు పకడ్బందీగానే తయారయ్యి ఉన్నాయి. కాకపోతే మరొక డౌట్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ లెక్కింపు ఏంటంటే, ఈ లెక్కింపు అదనంగా చూపించింది కాబట్టి ఇది అధికారులు చేసిన గ్యాంబ్లింగ్గా ఈవీఎంలో నమోదు అవ్వనప్పుడు ఆ లెక్కించడానికి కొత్తగా ఓటు ఎక్కడి నుంచి వస్తుంది? ఈవీఎంలో ఉండాలి కదా ఆ నమోదైన ఓటు. అంటే అధికారులు చేసిన గ్యాంబ్లింగ్ లాగే కనబడుతుంది, కానీ హ్యాకింగ్ అయితే ఆ విధంగా అయితే కనపడటం లేదు. సో ఇదొక పద్ధతి అయితే, ఇక హ్యాకింగ్ విషయంలో ఎట్లాగూ చేసే అవకాశం లేదని కొందరు అంటున్నారు కాబట్టి, అలాగే చేస్తున్నారు అని కొందరు అంటున్నారు కాబట్టి దీని విషయంలో క్లారిటీ లేదు. కోర్టులు కూడా దీని మీద కేసు వేసినప్పుడు గత ఎలక్షన్ టైంలో కోర్టు కూడా దాన్ని పరిగణలోకి తీసుకోలేదు, అలాంటిది ఏమీ లేదని లైట్ తీసుకుంది. సో ఇది పరిస్థితి. అయితే ఈవీఎంలే మార్చేస్తే ఈ అవకాశం కూడా ఉంది కదా. ఎస్, ఈవీఎంలోనే మార్చేసిన పరిస్థితి కూడా మన దేశంలో ఉంది. వాటిని హ్యాక్ చేసే అవకాశం పెద్దగా లేకపోయినా ఆ ఈవీఎంలు, గతంలో ఒక వార్త వచ్చింది, కర్ణాటకలో అనేక ఈవీఎంలు ప్రైవేటు వాహనాల్లో దొరికాయి, ప్రభుత్వ వాహనాల్లో కాకుండా, కర్ణాటక ఎలక్షన్స్లో. సో అప్పుడు కూడా జరిగింది ఏంటంటే, మొత్తం మన దేశంలో ఎలక్షన్స్ అన్నీ జరగడం కోసం, ఎలక్షన్లు నిర్వహించడానికి 19 లక్షల ఈవీఎంలు తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా ఒక టెక్నాలజీ సంస్థకి, మన ఈవీఎంలు తయారు చేసే సంస్థకి ఆర్డర్ వెళ్ళింది. సో అది కూడా మన ఎలక్షన్ కమిషన్ నుంచి. ఆ 19 లక్షల ఈవీఎంలు తయారీ అయితే వాళ్ళు చేశారు, వాళ్ళు డెలివరీ కూడా చేశారు. కానీ ఎలక్షన్ కమిషన్కి రీచ్ అయింది కేవలం 14 లక్షల ఈవీఎంలు, మిగతా 6 లక్షల ఈవీఎంలు వాళ్ళకి రీచ్ అవ్వలేదు. ఇది పరిస్థితి. సో ఈ 6 లక్షల ఈవీఎంలు ఏమైపోయాయి ఏంటి అనేది గమనిస్తే, వాటి బదులు అంటే వాటి స్థానంలో ఆ బూతులకు వెళ్ళింది వేరే ఈవీఎంలు, ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి వేరే ఈవీఎంలు బూతులకు చేరాయి అనేది ఒక ఆరోపణ ఉంది. అంటే ఆ ఈవీఎంలో ఏ బటన్ నొక్కినా సరే రీచ్ అయ్యేది ఎవరైతే ఆ ఈవీఎంలో, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి, సో అప్పుడు బీజేపీ మీద ఈ ఆరోపణ వచ్చింది. సో ఎవరు బటన్ నొక్కినా సరే ఆ ఓటు అనేది బీజేపీకే వెళ్తుంది అనే ఆరోపణ అయితే ఒకటి బయలుదేరింది. సో దీన్ని కాంగ్రెస్ పార్టీ వీళ్ళంతా ఖండించారు. కానీ ఇది ఎంతవరకు నిజం? కొన్ని ఈవీఎంలు పట్టుకోవడం అయితే జరిగింది ప్రైవేట్ వాహనాల నుంచి. సో ఈ అవకాశం అయితే లేకపోలేదు అనేక చోట్ల. ఇప్పుడు మన దగ్గర అంటే సౌత్లో కొద్దో గొప్ప పోలీసు వ్యవస్థ ఇదంతా కూడా సిన్సియర్గా పనిచేస్తూ వచ్చింది. కానీ కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అది అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడి పోలీసు వ్యవస్థ ఏ విధంగా వ్యవహరిస్తుంది, అక్కడి సిస్టమ్ సరిగ్గా వెళ్ళిందా లేదా అనే డౌట్లు అయితే ఉన్నాయి. సో ఇంకా దీనికి ఎవరూ సమాధానం చెప్పలేరు, కానీ జరిగిపోయింది. సో ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయి. కాకపోతే ఈ డౌట్ అయితే ఉంది. మరి అన్ని చోట్ల అన్ని విధాలుగా సాధ్యమా అంటే అన్ని చోట్ల సాధ్యం కాదు. ఇప్పుడు ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న చోట ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేరు. కానీ
ఎవరైతే బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉందో దానికి అవకాశం ఉంది. అయితే దీనికి నిజానిజాలు తేల్చాల్సింది మాత్రం కోర్టులే. ఈ కేసులు కూడా కోర్టుల్లో పెద్దగా నిలవలేదు. మరి ఎందుకు నిలవలేదో తెలీదు. సో ఈ డౌట్ అయితే ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక పెద్ద డౌట్ అయితే ఈ సంస్థ పెట్టింది, ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ. మరి దీని విషయంలో వీళ్ళు కోర్టుకు వెళ్తారా, లేకపోతే వైసీపీ వాళ్ళు, మరి లేకపోతే ఏం జరుగుతుందనే చూడాలి.